భరతఖండ చరిత్రలో దారుణమైన సమయం 500 CE నుంచి నెమ్మదిగా మొదలైందనే చెప్పాలి. ఎడారి దేశాల్లో పుట్టిన ఇస్లాం మతం మతోన్మాదమే ప్రపంచం మీద పడింది. ఇస్లామిక్ దురాక్రమణదారులు చాలా దేశాల్లో వారి సొంత సంస్కృతులను సర్వనాశనం చేశారు. అసలు ఇస్లాం ఎలా పుట్టింది? ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇస్లామిక్ దురాక్రమణకు ఎలా బలయ్యాయి? ఇవన్నీ చెప్పుకోవాలి. ముందుగా ఒక డిస్క్లైమర్, ఇదేదో ఒక మతం గురించి విమర్శ చేసే ఉద్దేశం కానే కాదు. చరిత్ర కోణంలో జరిగిన వాస్తవ సంఘటనలు. ప్రపంచంలో అప్పటికి అత్యంత సిరి సంపదలతో తులతూగుతున్న భరతఖండం మీద ఇస్లామిస్టులు చేసిన దురాక్రమణలు, దోపిడీలు ఈ దేశ అస్తిత్వాన్ని ఒక దశలో నాశనం చేసే స్థితికి వచ్చాయి. ఈ దురాక్రమణల గురించి చెప్పకపోతే, అసలు భరతమాతకు తగిలిన గాయాలను చెప్పకపోతే చరిత్ర అనే మాటకు అర్థమే లేదు. చరిత్ర పుస్తకాల్లో ఇస్లామిక్ దండయాత్రల గురించి ఎన్నో విషయాలను ఉద్దేశపూర్వకంగా దాచేశారు. దారుణాలను చాలా తగ్గించి చూపించారు. కొంతమంది సూడో హిస్టోరియన్లు ఇస్లామిక్ సుల్తాన్లను హీరోలుగా చూపించారు. భరతఖండాన్ని ఇస్లామిక్ దురాక్రమణదారుల నుంచి కాపాడే క్రమంలో మన వీరులు చేసిన బలిదానాలను మాయం చేశారు. అందుకే భరతఖండంపై ఇస్లామిక్ దురాక్రమణల దారుణాలను, ఆ చరిత్రను పూర్తిగా అందిస్తున్నాం. సామాన్య శకంలో 7వ శతాబ్దంలో ఇస్లాం పుట్టింది. ఇస్లాం పుట్టకముందు అరబిక్ దేశాల పరిస్థితి ఏంటి? అప్పటికే ఉన్న మక్కా ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉండేవి? ఒకప్పుడు సనాతన వైదిక ధర్మం వర్ధిల్లిన అరబ్ దేశాలు ఎలా నాశనమయ్యాయి? ఈ విషయాలను ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ప్రీ ఇస్లామిక్ చరిత్ర గురించి ఎందరో పరిశోధకులు రాసిన పుస్తకాలను రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం. ఆ రిఫరెన్స్ల గురించి కూడా చెప్పుకుందాం. సామాన్య శకంలో 7వ శతాబ్దం ప్రపంచానికి అతిపెద్ద గడ్డుకాలం. కారణం ఇస్లామిక్ దురాక్రమణలు. సమ్రాట్ విక్రమాదిత్య కాలానికి అంటే 70 BCE నుంచి 19 CE వరకు అరబ్ ప్రాంతాలన్నీ విక్రమాదిత్య పాలనలో భాగంగానే ఉండేవి. ఈ చరిత్రను కూడా పుస్తకాల్లో మాయం చేశారు. అక్కడి ప్రజలు విక్రమాదిత్యను దేవుడిలా చూసిన ఆధారాలున్నాయి. అవన్నీ విక్రమాదిత్య ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. విక్రమాదిత్య పాలనకు ముందు అంటే 82 BCE ప్రాంతంలో అరబ్ దేశాలు దారుణమైన స్థితిలో ఉన్నాయి. ఆ కాలానికి అరబిక్ దేశాలను అరవస్థాన్ అనేవారు. అరవస్థాన్ అంటే గుర్రాల ప్రదేశం. అరేబియా దేశస్థులు నాణ్యమైన గుర్రాలను పెంచడంలో దిట్ట. అందువల్ల ఆ ప్రాంతానికి వేల ఏళ్ల ముందు అస్వస్థాన్ అనే పేరుండేది. ఆ పేరు కాలక్రమేణా అరవస్థాన్, చివరికి అరేబియాగా మారింది. విక్రమాదిత్యుడు అరేబియా దేశాలను సందర్శించక ముందు అక్కడి పరిస్థితులు దారుణం. అప్పటికి అరబ్ దేశాల్లో ఎన్నో జాతులున్నాయి. వాటిలో ముఖ్యంగా ఉన్న జాతులు పారసికులు. వారే ఇప్పటి పార్సీలు. వీరు అగ్నిని ఆరాధించేవారు. వీరి ప్రధాన మతం జొరాస్ట్రియన్. వీరివి వైదిక మూలాలే. ఇక అరబ్ దేశాల్లో మరో ప్రధాన జాతి పేగన్లు, సేవియన్లు. వీరివి కూడా ఒకప్పుడు భరతఖండ మూలాలే. రాధాకృష్ణులు, శివ, విష్ణు, ఇంద్రుడు, బ్రహ్మ ఇలా వైదిక దేవతలనే ఇతర పేర్లతో పూజించే విగ్రహారాధకులు. ఇంకా ఎన్నో జాతులు అరబిక్ దేశాల్లో ఉండేవి. కానీ ఎడారి దేశాల్లో నాయకత్వాలు, రాజ్యాలు లేకపోవడం వల్ల అక్కడి ప్రజలు అనాగరికంగా ఉండేవారు. వారికి తినడానికి తిండే కాదు, తాగడానికి నీళ్లు కూడా లేని దారుణమైన పరిస్థితులు ఉండేవి. భరతఖండానికి పశ్చిమాన ఉన్న ప్రాంతాన్ని అప్పట్లో అరబ్ స్థాన్ అనేవారు. వారు ఎక్కువగా అరబిక్ భాషను మాట్లాడేవారు. ఈ అరబ్ స్థాన్ లో ఇప్పటి సౌదీ అరేబియా, యెమెన్ దేశాలు ఉన్నాయి. అరబ్ స్థాన్ చుట్టుపక్కల సిరియా, ఇరాక్, తురుష్క దేశాలు ఉన్నాయి. విక్రమాదిత్య కాలానికి ప్రపంచంలో అత్యంత ధనిక దేశం భరతఖండం. అలాగే ఆ కాలానికి అత్యంత దారుణమైన దేశాలు ఇప్పుడు చెప్పుకున్న ఎడారి దేశాలు. ఈ ఎడారి దేశాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా తిండి కోసం, నీటి కోసం ఒంటెల మీద తిరుగుతూ సంచార జీవితాన్ని గడిపేవారు. ఆ భయంకరమైన ఎడారిలో మధ్యలో అక్కడక్కడ ఉండే నీటి కొలనులు అయిన ఒయాసిస్లే అక్కడి ప్రజలకు ప్రాణాధారం. ఆ నీటి మీద ఆధిపత్యం సాధించడం కోసం పెద్ద పెద్ద యుద్ధాలు జరిగేవి. వందల మంది మరణించేవారు. ఒక గుక్కెడు నీటి కోసం ప్రాణాలు తీసుకునేవారు. ఎవరు గెలిస్తే వారు ఆ ఒయాసిస్ చుట్టూ గుడారాలు వేసుకుని బతికేవారు. ఇదంతా విక్రమాదిత్యుడి పాలన అంటే 82 BCEకి ముందు అరబిక్ దేశాల దుస్థితి. కానీ అప్పటికే అక్కడ ఒక నాగరిక జాతి ఉండేది. ఆ జాతి కురేసా. వారు అప్పటికి కాస్త అభివృద్ధి చెందిన మక్కాలో ప్రధాన కుటుంబం. అక్కడ అప్పటికే ఉన్న కాబాకు వీరి వంశస్థులే తరతరాలుగా పూజారులుగా ఉండేవారు. ఈ కురేస్ వంశం ఏమిటి? మక్కాలో ఉండే కాబా ఎప్పటిదో ఒకసారి తెలుసుకుందాం. చాలా మంది చరిత్ర పరిశోధకుల ప్రకారం మహాభారత యుద్ధం 3138 BCEలో జరిగింది. ఆ యుద్ధంలో కురువంశీకులు, ముఖ్యంగా దుర్యోధనుడి పక్షం ఉన్న వారంతా మరణించారు. ఆ తర్వాత వారి కుటుంబాల్లో చాలా మంది హస్తినాపురంలో ఉండలేక ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. అలా కురువంశీకుల్లో కొంతమంది ఇప్పటి అరేబియాలో ఉన్న మక్కా ప్రాంతంలో స్థిరపడ్డారు. అక్కడే స్థిరపడడానికి ఒక కారణం ఉంది. హరిహరేశ్వర మహత్యం అనే ఒక ప్రాచీన సంస్కృత గ్రంథంలో ఈ శ్లోకం ఉంటుంది. ఏకం పాదం గయాయంతు మఖాయంతు ద్వితీయకం తృతీయకం స్థాపితం దివ్యం
ముక్తై శుక్లస్య సన్నిధౌ. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు పాదముద్రలు ఈ భూలోకంపై 3 చోట్ల ఉన్నాయి. ఏకం పాదం గయాయంతు అంటే ఒక పాదం గయలో ఉంది. మఖాయంతు ద్వితీయకం అరేబియాలో ఉన్న మఖా అనే ప్రాంతంలో 2వ పాదముద్ర ఉంది. 3వది శుక్లతీర్థంలో ఉంది. శుక్లతీర్థం అంటే ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉన్న అవెబురి ప్రాంతంలో ఏ కాలం నాటివో తెలియని పాదాల ముద్రలు, అక్కడ ఉన్న శిలలు కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఇప్పటికీ మిస్టీరియస్ గా ఉన్నాయి. అవి ఏనాటివో ఆర్కియాలజిస్టులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయారు. మహాభారత కాలంలో కూడా ప్రస్తుత మక్కా ప్రాంతం స్వయంభూ శివక్షేత్రమైన మహేశ్వర క్షేత్రంగా, విష్ణుపాద క్షేత్రంగా ప్రఖ్యాతి. జీవితంలో ఒక్కసారైనా దర్శించే క్షేత్రాల్లో ఒకటిగా ఆ మహేశ్వర క్షేత్రం ఎప్పటినుంచో ఉంది. అలా కురువంశీకులు ఎడారి ప్రాంతంలో ఉన్న ఈ విష్ణుపాద క్షేత్రానికి వచ్చి స్థిరపడ్డారు. ఆ తర్వాత వారి వంశం వారే ఇప్పటి మక్కాను, కాబాను అభివృద్ధి చేశారు. స్వయంభూలింగంగా ఉన్న ఆ క్షేత్రాన్ని అప్పట్లో మహేశ్వర క్షేత్రంగా అభివృద్ధి చేసి వారి వంశీకులే పూజలు నిర్వహించేవారని, ఆ కురువంశమే కాలక్రమేణా కురేశ వంశం అనే పేరుతో పిలువబడిందని, ఆ మహేశ్వర క్షేత్రమే కాలక్రమేణా మఖేశ్వరగా, ఆ తర్వాత కాలంలో మఖగా, మక్కాగా మారిందని చరిత్ర పరిశోధకుడు అలాగే చరిత్ర ప్రొఫెసర్ గా దశాబ్దాల అనుభవం ఉన్న శరద్ హేబాల్కర్ ఆయన రాసిన హిందూ దేశంపై ఇస్లామిక్ దండయాత్రల పుస్తకంలో వివరంగా రాశారు. సమ్రాట్ విక్రమాదిత్య తన పాలనా కాలంలో అంటే 82 BCE నుంచి 50 BCE మధ్య అరబిక్ దేశాలను పర్యటించి అక్కడ దుర్భర పరిస్థితులను చూసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. తమ ఆకలి దప్పులు తీర్చి తమ జీవితాలను బాగు చేసిన విక్రమాదిత్యను పొగుడుతూ అక్కడి కవులు వర్ణించిన కవితలు ఇప్పటికీ టర్కీ ప్రాచీన గ్రంథాలయంలో ఉన్న ప్రీ ఇస్లామిక్ హిస్టరీని చెప్పే షయర్ ఉల్ ఒకుల్ గ్రంథంలో ఉన్నాయని, భారత చరిత్రపై ఎన్నో పరిశోధనలు చేసి పుస్తకాలు రాసిన పిఎన్ ఓక్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ షయర్ ఉల్ ఒకుల్ గ్రంథంలోని ఆధారాలను చాలా మంది చూపించారు కూడా. ఈ కవిత రాసిన బంగారు తాపడం ఇప్పటికీ కాబా ప్రాంగణంలో ఉందంటారు. 7వ శతాబ్దానికి ముందు, ఇస్లాం పుట్టక ముందు అరబిక్ చరిత్రను చెప్పేందుకు తిరుగులేని ఆధారం షయర్ ఉల్ ఒకుల్. దీని తెలుగర్థం చిరస్మరణీయ జ్ఞాపకాలు. ఒక రకమైన సిల్క్ లాంటి కాగితాలపై రాసిన ఈ ప్రాచీన గ్రంథాన్ని రాయించినది అప్పటి ఖలీఫాలే కనుక సందేహించాల్సిన అవసరం లేదు. ప్రీ ఇస్లామిక్ చరిత్రకు ఈ గ్రంథాన్ని మించిన ఆధారం లేదు. ఇప్పటికీ టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న మక్తబ్ ఈ సుల్తానియా అనే లైబ్రరీలో ఈ గ్రంథం ఉంది. ఇప్పుడు ఆ లైబ్రరీని విస్తరించి విద్యా సంస్థగా మార్చారు. ఈ గ్రంథానికి మరో కాపీ లెబనాన్లోని బేరూట్ లో కూడా ఉంది. వాటిలో భరతఖండం గొప్పదనాన్ని, వైదిక ధర్మం గొప్పదనాన్ని వర్ణిస్తూ అరబిక్ భాషలో రాసిన వాటికి తెలుగు అనువాదాలివి. ఈ ప్రపంచంలోనే భరతఖండం దేవుడి భూమి అని, అక్కడ ఉన్న విజ్ఞానం ఇంకెక్కడా లేదని, భరతఖండంలో జన్మించడం అపురూపమైన వరం అని ఆ గ్రంథంలో రాశారు. అలాగే భరతఖండంలో ఋషులు మహామేధావులని, వేదాల రూపంలో వారు జీవన మార్గాన్ని ఉపదేశించారని, దైవం విజ్ఞానంతో నిండిన గ్రంథాలే రుక్, యజుర్, సామవేదాలని, మనలో చీకటిని తొలగించే విజ్ఞాన కాంతులు ఆ వేదాలే అని గొప్పగా షయర్ ఉల్ ఒకుల్లో రాశారు. అంటే ఆనాడు అరబిక్ దేశాల్లో ఇస్లాంకి ముందు సనాతన వైదిక ధర్మం ఏ స్థాయిలో వికసించిందో చెప్పే గొప్ప ఆధారం ఇది. ఇప్పటికీ మక్కాను దర్శించే ముస్లింలు ఎక్కడా లేని విధంగా వైదిక సంప్రదాయాలను కాబాలో పాటిస్తున్నట్టు వారిని చూస్తే అర్థమవుతుంది. మక్కాలో ఒక పెద్ద గర్భాలయంలా కాబా మందిరం ఉంటుంది. ఆ కాబా మధ్యలో ఒక పెద్ద పీఠం ఉండేది. ఆ పీఠాన్ని చబూత్రా అనేవారు. ఆ పీఠానికి ఒక మూల సంగే అస్వద్ అనే లింగాకారంలో ఉన్న నల్లని రాయి ఉండేది. ఇప్పటికీ కాబాలో ఉండే నల్లరాయి అదే. భగవంతుడే స్వయంగా ఈ లింగాకారాన్ని పంపించాడని అక్కడి వారు నమ్మేవారు. ఇప్పటికీ ముస్లింలు అదే నమ్ముతారు. మన ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే స్వయంభూలింగం. ఈ కాబా చుట్టూ 360 విగ్రహాలు ఉండేవి. రోజుకో విగ్రహానికి పూజలు జరిగేవి. ఈ ఆలయం ఎన్నో దేవతామూర్తులు ఉండే ఒక పెద్ద ప్రాంగణంలా ఉండేది. ఈ ఆలయాన్ని కురేష వంశీకులు నిర్వహించేవారని ముందే చెప్పుకున్నాం. ఆ ప్రాంతంలో కురేష వంశానిదే ఆధిపత్యం ఉండేది. కాబా గురించి ఈ వివరాలు చెప్పింది విదేశీ చరిత్రకారులే. వారు చెప్తేనే మనలో చాలా మంది నమ్ముతారు కదా. ట్రావెల్స్ ఇన్ అరేబియా పుస్తకం. చరిత్ర గురించి అవగాహన ఉన్నవారికి ఈ పుస్తకం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకాన్ని రాసినది జాన్ లూయిస్ బుకార్డ్. ఇతను స్విస్ ట్రావెలర్, ప్రఖ్యాత హిస్టోరియన్. ఇతని చరిత్ర పుస్తకాలు చాలా పాపులర్. 1784లో జన్మించి 1817లో చారిత్రక పరిశోధనలు చేస్తూ ఆ ప్రయాణంలోనే మరణించాడు.
జస్ట్ 32 బతికిన ఎన్నో గొప్ప చారిత్రక పరిశోధనలు చేశాడు, ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆయన చారిత్రక ప్రయాణాల్లో ముఖ్యమైనది ఈ ట్రావెల్స్ ఆఫ్ అరేబియా పుస్తకం. ఈ గ్రంథంలోని వాల్యూమ్ 1లో ఉన్న కాబా వివరాలనే పైన మనం చెప్పుకున్నాం. ఇస్లాం పుట్టాక ఈ 360 విగ్రహాలను ధ్వంసం చేశారని, ఒకప్పుడు ఇది వైదిక దేవతలతో ఉన్న ఆలయమని, తాను చూసినప్పుడు ఆ ఆనవాళ్లు కూడా ఉన్నాయని లూయిస్ బుఖార్డ్ నిర్మోహమాటంగా రాశాడు. ఇస్లాం మతం రావడానికి ముందు అరేబియా అంతటా విగ్రహారాధనే ఉండేది. అప్పట్లో కాబా అత్యంత పవిత్ర క్షేత్రం. 13 మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పుతో ఆ కాబా మన గర్భాలయాన్ని పోలి ఉండేది. ఇప్పుడు చేస్తున్నట్టే ఇస్లాం పుట్టక ముందు కూడా ఇదే రకంగా 7 ప్రదక్షిణలను దేవతామూర్తులకు చేసేవారు. ఇస్లాంకు ముందు మక్కా ఎలా ఉండేదో చెప్పే మరో చారిత్రక ఆధారం లోవెల్ థామస్ 1924లో రచించిన విత్ లారెన్స్ ఇన్ అరేబియాలో స్పష్టంగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అరబ్ తిరుగుబాటు సమయంలో అరబ్ దేశాలకు బ్రిటిష్ సైనిక అధికారిగా లారెన్స్ వెళ్ళాడు. ఇతనే లారెన్స్ ఆఫ్ అరేబియాగా ప్రఖ్యాతి చెందాడు. అరబ్ సంస్కృతిని, మక్కాలో సంప్రదాయాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తి లారెన్స్. లారెన్స్ ఆఫ్ అరేబియా పేరుతోనే ఒక సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. ఆయన తన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో లోవెల్ థామస్ కు చెప్పారు. ఆ అనుభవాలతో వచ్చిన పుస్తకమే విత్ లారెన్స్ ఇన్ అరేబియా. లోవెల్ జాక్సన్ థామస్ సుప్రసిద్ధ అమెరికా రచయిత, చరిత్రకారుడు, పరిశోధకుడు, జర్నలిస్ట్. 1970ల వరకు రేడియో, టీవీ బ్రాడ్కాస్టర్ కూడా. 50కి పైగా పుస్తకాలు రాశారు. ఇతనికి అరేబియన్ హిస్టరీ మీద మంచి పట్టుంది. అలాంటి రచయిత రాసిన విత్ లారెన్స్ ఇన్ అరేబియా పుస్తకంలో 63వ పేజీలో ఇలా ఉంటుంది. పవిత్ర అరేబియాకు వెళ్లేవారు ఓడ దిగక ముందే తమ సాధారణ దుస్తులను వదిలేస్తారు. ఎక్కడా కుట్లు లేని తెల్లని బట్టలను దీక్షా వస్త్రాలుగా ధరిస్తారు. వీటిని ఇహ్రామ్ అంటారు. వీటిలో ఒకటి పంచెలా కట్టుకోవాలి, ఇంకోటి భుజాలపై వేసుకోవాలి. అంటే ఉత్తరీయం అన్నమాట. భూమార్గాన యాత్ర చేసేవారు మక్కాకు 35 మైళ్ల దూరంలో ఉండగానే తల మీద ఆచ్ఛాదన తీసేయాలి. అంటే తలనీలాలు సమర్పించాలి. పాదరక్షలు కూడా తీసేయాలి. కేశ ఖండన చేసుకుని, గోళ్లు కత్తిరించుకుని అభ్యంగన స్నానం చెయ్యాలి. ఒంటి మీద దీక్షా వస్త్రాలు మాత్రమే ధరించి కాబాలో అడుగు పెట్టాలి. వీటిలో ఎక్కడైనా మనం రోజూ చూసే ముస్లింల సాంప్రదాయాలు ఉన్నాయా? మనం ప్రతి శుభకార్యానికి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు సంప్రదాయ వస్త్రాలైన పంచ, ఉత్తరీయం ధరించడం, అభ్యంగన స్నానం చేయడం ఇవన్నీ ఇప్పటికీ ఉన్న సంప్రదాయాలే. పుణ్యక్షేత్రాల్లో ముఖ్యంగా మనం తిరుమల లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దాదాపు భక్తులందరూ తలనీలాలు సమర్పిస్తారు. అలాగే ఎన్నో ప్రముఖ క్షేత్రాల్లోనూ తలనీలాలు సమర్పించే సంప్రదాయం ఉంది. అలా పక్కా వైదిక సంప్రదాయమైన తలనీలాలు సమర్పించడం మక్కాలోని కాబాకు వెళ్ళినప్పుడు ముస్లింలు ఇప్పటికీ చేసుకోవాల్సిందే. ఇక్కడితో అయిపోలేదు. మక్కా నుంచి కాబా దగ్గరకు వెళ్లే ముందు మహమ్మదీయులు ఏం చేస్తారో కూడా వర్ణించిన పుస్తకాలు ఉన్నాయి. ట్రావెల్స్ ఇన్ అరేబియా పుస్తకంలో లూయిస్ బుఖార్డ్ ఇలా చెప్పాడు. ప్రవేశ ద్వారం దగ్గర కాబా కనిపించగానే కొన్ని ప్రార్థనలు చేసి 4 సార్లు సాష్టాంగ ప్రణామం చేస్తారు. అక్కడి నుంచి ముందుకు వంగి కాబాలోని నల్లరాయి దగ్గరకు చేరుకుని ప్రార్థనలు చేసి ఆ రాయిని కుడి చేతితో తాగుతారు. అప్పుడు కాబా చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఈ ప్రదక్షిణలను తోవాఫ్ అంటారు. ప్రతి ప్రదక్షిణకు నల్లరాయిని చేతితోనో పెదవులతోనో స్పృశిస్తారు. నల్లరాయికి భవన ద్వారానికి మధ్యన ఉన్న గోడ దగ్గరకు వెళ్తారు. చేతులు చాచి గోడను హత్తుకునేలా నిలబడి తమ పాపాలను క్షమించమని దేవుడిని వేడుకుంటారు. ఆ తర్వాత పక్కనే ఉన్న జంజం బావి దగ్గరకు వెళ్లి అక్కడ నీటిని తీర్థంలా తాగుతారు. ఈ నీటికి రోగాలను తగ్గించే శక్తి ఉందని నమ్ముతారు. ఇక్కడ కూడా సాష్టాంగ ప్రణామాలు, ప్రదక్షిణలు, ఒక్కో ప్రదక్షిణ తర్వాత రాయినో శిలనో తాకడం, ప్రార్థన పూర్తి కాగానే తీర్థం తీసుకోవడం ఇవన్నీ కూడా ప్రతి హైందవ ఆలయాల్లో ఇప్పటికీ హిందువులు పాటించే నిత్య సంప్రదాయాలు. ప్రదక్షిణ అనేదే విగ్రహారాధనలో భాగం. ఇవి ఇస్లాం పుట్టక ముందు నుంచి ఉన్న నియమాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. ఇక కాబా చుట్టూ చేసే 7 అపసవ్య ప్రదక్షిణలు. శివాలయాల్లో చేసే ప్రదక్షిణను సోమసూత్ర ప్రదక్షిణ లేదా చండీ ప్రదక్షిణ అంటారు. కొన్ని శివాలయాల్లో అపసవ్య దిశలోనే 7 ప్రదక్షిణలు చెయ్యాలి. నిజానికి అదే అసలైన నియమం. ప్రతి స్వయంభూలింగ క్షేత్రంలోనూ ప్రదక్షిణ అపసవ్యం నుంచి వెళ్లి సోమసూత్రం దాటకుండా మళ్లీ వెనక్కు రావాలి. అదే పద్ధతిలో ఇప్పటికీ 7 అపసవ్య ప్రదక్షిణలు మక్కాలో చేస్తున్నారు. మరి వైదిక ధర్మంలో ఉండే, ముఖ్యంగా శివాలయ పద్ధతిలో ఉండే ప్రదక్షిణలు అక్కడ ఎందుకున్నాయి? ఎందుకంటే అక్కడ ఒకప్పుడు వైదిక ధర్మం వర్ధిల్లింది. మక్కాలో తరతరాలుగా ఆలయ బాధ్యతలను చూసే కురేసీయుల కులదేవత హుబల్ లేదా సుబల్. మహాభారత కాలం నుంచి చంద్రవంశీకులైన కురువంశీకుల కులదైవం చంద్రదేవుడు. చంద్రదేవుడిని ధరించిన భగవంతుడు
ఎవడు? పరమేశ్వరుడు. ఇక్కడ కూడా కురేసుల కులదేవత చంద్రుడు, వారి ఇలవేల్పుగా పూజించే దేవుడు సుబల్. ఈ హుబల్ లేదా సుబల్ విగ్రహం చూసేందుకు శివుడు శిరస్సుపై నెలవంక, ఆ పైన గంగ ఉండే చిత్రాన్ని పోలి ఉంటుంది. శివుడికి ఉన్న నామాల్లో సుబల అనే నామం కూడా ఉంది. అమితమైన బలవంతుడు, రక్షకుడు, నీటిని ఇచ్చేవాడు, వర్షాలు కురిపించేవాడు అనే అర్థంలో సుబల నామాన్ని వర్ణిస్తారు. అలా కురేసులు కాబాలో ఉన్న తమ ఇలవేల్పుని కులదైవాన్ని పూజించేవారు. ఇది ఇస్లాం మతం రాకముందు అరబిక్ దేశాల్లో వర్ధిల్లిన సనాతన ధర్మం. అలాగే విక్రమాదిత్య రాకముందు అరబిక్ దేశాలు ఎంత దారుణంగా ఉన్నాయో కూడా చెప్పుకున్నాం. ప్రపంచమంతా ఒకప్పుడు సనాతన ధర్మం వికసించింది అని చెప్పేందుకు అసలైన సాక్ష్యం ప్రీ ఇస్లామిక్ అరబ్ దేశాలు. మరి ఇంతలా సనాతన ధర్మం వ్యాప్తి చెందిన ప్రాంతంలో ఒక్కసారిగా ఇస్లాం ఎలా వచ్చింది? ప్రవక్త మహమ్మద్ ఎవరు? ఇస్లాం వచ్చాక ఏం జరిగింది? ఎన్నో దేశాలు దురాక్రమణలో ఎలా చిక్కుకున్నాయి? ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. జై హింద్.